మునసబు తీర్పు. తామరాడు గ్రామంలో తమ్మిరాజు అనే కోమటి ఒక సంత రోజున రాత్రి 8 గంటల వేలప్పుడు చిడి మీద చితకలబడి లబోలబోమని గుండెలు బాదుకోవడం మొదలెట్టాడు. వీధిన పోతున్న కరణం గౌరరాజు, ఏం తమ్మిరాజు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. తమ్మిరాజు, ఇంతకంటే ఏం కావాలి బాబాయ్య, వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి 100 రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకు కాని చొప్పున మార్కం పుచ్చుకొని అంతా రూపాయలుగా మార్చేశాను. కరుకులాంటి 100 రూపాయల సంచిలో వేసి మూత బిగించాను. మార్కం డబ్బులు క్రింద వచ్చిన రూపాయి 9 పెట్టి దొండకాయలు, ఉల్లిగడ్డ వేళ్ళు, పచ్చిమిరప కొని తక్కిన సంచీల్లో వేసి కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే 2 ఎడ్ల ఖాళీ బండి కనపడగా బండివాడితో మంచి మాట్లాడి సంచులతో బండెక్కాను. ఇల్లు చేరుకొని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగు మీద చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు. దిక్కుమాలిన బండి. దానిలో కూర్చోటానికి వేసిన తడకకు అన్ని బొర్రెలే అని చెప్పి మళ్ళీ ఒక మాట గొల్లుమన్నాడు. గౌరరాజు గారు సానుభూతి కనపరుస్తూ, ఏ బోరిలోంచో మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఒక పని చెయ్యి, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు 10 రూపాయలు బహుమానం ఇస్తాను అని వెర్రివాడి చేత చాటింపు వేయించు. ఆ పైన నీ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు. తమ్మిరాజు, 10 కాదు, 25 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, 50 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు. 10 రూపాయలు ఇస్తానందు చాలు, ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కర్ణం. మర్నాడు తెల్లవారటంతోనే ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నిట్లోనూ తమ్మిరాజు తన రూపాయల సంచిని గురించి టముకు వేయించాడు. సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చొని జంధ్యాలు వడ్డుకుంటున్న పాపాయి శాస్త్రి ఆ చాటింపు వినటంతోనే లోపలికి వెళ్లి భార్యతో, ఏమై, నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడు కోమటదట, పట్టుకెళ్ళి ఇస్తే 10 రూపాయలు బహుమానం ఇస్తాడట కూడాను. ఏది ఆ సంచి? ఇలాతే, ఇప్పుడే అప్పజెప్పి వస్తాను అన్నాడు. శాస్త్రి గారి భార్య జానమ్మ, ఏమిటి, చేతికి చిక్కిన మూటను చేతులారా అప్పగించి వస్తారా? ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది. ఊరికే ఇస్తామటే, 10 రూపాయలు బహుమతి వస్తుందని చెప్పాను కదా అన్నాడు శాస్త్రి. మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది. గప్చిప్గా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనవే కదటండి. ముష్టి 10 రూపాయలు ఎక్కువ, సంచెడు రూపాయలు ఎక్కువ అంది జానం. సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవటం దొంగతనం అవుతుంది. అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు పోనిద్దు? తేయిలాతే ఆ సంచి, ఇచ్చి చక్కా వస్తాను అన్నాడు శాస్త్రి. ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గరవాటేసింది. శాస్త్రి ఆ సంచి పుచ్చుకొని తామరాడు చేరుకున్నాడు. షావుకారు గారు గోకవరంలో గోపీనాథరావు గారింటి పెళ్లికి తొందరగా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడేంత పనైంది. ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయల్లాగా గట్టిగా తగిలాయి. ఇవాళ ప్రొద్దున్నే మీ చాటింపు విన్నాను. మీ సొమ్ము మీకు అప్పచెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు. తమ్మిరాజు తన రూపాయల సంచి కంటబట్టంతోనే బ్రహ్మానంద భరితుడయ్యాడు. సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక మాట లెక్క చూసుకున్నాడు. 100 రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా బ్రాహ్మణుడికి బహుమతి కింద వాటిల్లోంచి 10 రూపాయలు తీసి ఇవ్వటమే తరువాయి. కానీ తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వటానికి మనసు ఒప్పింది కాదు. శాస్త్రులు గారు, ఈ సంచిలో 110 రూపాయలు ఉండాలి. లెక్క చూస్తే 100 ఉన్నాయి. మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నట్లున్నారే అన్నాడు. పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. తమ్మిరాజు ఆయన్ను బుకాయించేసరికి మారు మాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారి పట్టాడు. వెళుతూ ఉండగా దారిలో కర్ణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గౌర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు. మునసబు దగ్గర ఫిర్యాదు చేయండి, మీ బహుమతి మీకు నించున్న పాటను ఇప్పించేస్తాడు. ఇంత దారుణమా మరీని అని సలహా చెప్పాడు. అలానే శాస్త్రి వెళ్లి మునసబుతో ఫిర్యాదు చేశాడు. తామరాడ మునసబు చాలా తెలివైనవాడు. సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు. తమ్మిరాజు, ఈయనకు నీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చేయి అన్నాడు. కోమటి ఒప్పుకోలేదు. నా సంచిలో 110 రూపాయలు ఉండాలి, 100 ఉన్నాయి ఇప్పుడు. మిగతా 10 ఈ బ్రాహ్మణుడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు. ఈయనకింక ఒక్క కాని కూడా ఇవ్వనక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు. అప్పుడు మునసబు, తమ్మిరాజు, ఈ బ్రాహ్మడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదూ ఉన్నాయన్నావు అని అడిగాడు. చిత్తం బాబు, ఆయన ఎదుటినే లెక్క పెట్టాను అన్నాడు షావుకారు. ఇది విని కర్ణంతో, గౌర్రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రమాణికలు చేసి చెప్తున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే. తమ్మిరాజు పోగొట్టుకున్నది 110 రూపాయలున్న సంచి, పాపయ్య శాస్త్రి గారికి దొరికినది 100 రూపాయల సంచి. దీన్ని బట్టి శాస్త్రులు గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తేలుతోంది. శాస్త్రులు గారు,
ఈ సంచిని మీరు తీసుకుపోండి. 100 రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చేద్దురు గాని. తమ్మిరాజు వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నానంటున్నా ఆ 110 రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, మన తమ్మిరాజు తల మీద చేతులు వేసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.